హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి డార్జిలింగ్ వచ్చినాము. సో సికింద్రాబాద్ టు డార్జిలింగ్, బట్ డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. సో మేము సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ న్యూ జల్పాయ్గురి వచ్చినాము. సో అక్కడ నుంచి మేము డార్జిలింగ్ వెళ్తాము. సో ఇక్కడ మేము ఏంటంటే న్యూ జల్పాయ్గురి నుంచి ఒక ట్రావెల్తో మాట్లాడి క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళే మనల్ని ట్రిప్ మొత్తం తిప్పుతారు అనమాట. సో మేము ట్రావెలింగ్ వాళ్ళతోనే హైదరాబాద్లోనే మాట్లాడుకున్నాము. సో వాళ్ళే మమ్మల్ని 5 days మొత్తం తిప్పటం. సో అదంతా అనమాట. ఫుడ్ కూడా మనకి మార్నింగ్ నైట్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆఫ్టర్నూన్ మనం తినాలి. అండ్ 2 rooms బుక్ చేసుకున్నాము, 3 star rooms. సో మీరు అలా అయినా రావచ్చు. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా కూడా న్యూ జల్పాయ్గురిలో కూడా మీకు డిఫరెంట్ ఇట్లా ట్యాక్సీస్ ఉంటాయి. సో వాళ్ళు డైరెక్ట్ అడిగి తీసుకుపోతారు. ఇంకా మీకు తక్కువగా రావచ్చు. మేమేంటంటే ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడ లైట్గా తేడా కొడుతుందని మేము ముందే బుక్ చేసుకున్నాము. సో ఎనీవే, సో నా ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి వస్తే మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు, డార్జిలింగ్ తీసుకెళ్ళాలా, సిక్కిం టూరిజం కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ మేమేంటంటే ఫస్ట్ టైము వచ్చినాం కాబట్టి కొంచెం మా నమ్మకం కోసం బుక్ చేసుకున్నాము. బట్ మీరు రావాలి అనుకుంటే సో యూ కెన్ బుక్ హీర్ ఆల్సో. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు మై ట్రైన్ ఎక్స్పీరియన్స్, ఇదైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఎప్పుడైనా డార్జిలింగ్ రావాలి అనుకుంటే మీరు ఏసీ బుక్ చేసుకొని ఏసీ కోచ్ బుక్ చేసుకొని రండి. సో మాకు టికెట్స్ ఏంటంటే మాకు ఆర్ఏసీ కన్ఫర్మ్ అయింది. సో సికింద్రాబాద్ నుంచి న్యూ జల్పాయ్గురి వరకు అరౌండ్ 2100 kilometers మేము ఆర్ఏసీలోనే వచ్చినాము. ఒకటి మీద ఒకటి పడుకొని వచ్చినాము. అందులో ఈ సైడ్ మొత్తం ఇంత విమల్ బ్యాచ్ అనమాట. అది అసలుకి ఆ స్మెల్ కూడా చాలా గలీజ్గా ఉండే. అసలుకి అది నిజంగా 2 days అసలుకి మాకు తినబుద్ధి కాదు ట్రైన్లో. సో మీరు డార్జిలింగ్ రావాలనుకుంటే నిజంగా మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఫ్లైట్ అన్నా బుక్ చేసుకుని, లేదా ఏసీ కోచ్లో ఉన్నారండి. సో ఇదైతే స్లీపర్ కానీ ఇదంతా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. కార్ దగ్గరికి వెళ్తున్నాము, చూడండి ఎట్లా వరద బాధితుల్లాగా వెళ్తున్నాము. సో బాబాయ్ అనమాట మమ్మల్ని తిప్పేది ఈరోజు మా డార్జిలింగ్ ట్రిప్ మొత్తం. 5 days మనల్ని ఈ ట్రిప్లో తిప్పేది ఈ బాబాయ్ అనమాట. సో బాబాయ్ పేరు వచ్చేసి సుజిత్. సో ఈ 5 daysలో మనోడు ఇక్కడ తెల్లగుంటానికి రహస్యం ఎందుకు తెలుసుకున్నాము. సో మా ట్రిప్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మేము గ్యాంగ్టాక్కి వెళ్తాము. మా స్టే అక్కడ అనమాట. సో మేము హోటల్ బుక్ చేసుకుందంతా గ్యాంగ్టాక్లోనే. సో అక్కడ నుంచి మేము ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మేము మా మ్యాప్ ప్రకారం మేము వెళ్ళిపోతాము. తెలుగు వాళ్ళు వచ్చారు. సాంగ్స్ దాలో మలిక్ బాయ్ సాంగ్స్. హలో గాయస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో గాయస్, ఈరోజు అయితే మా ట్రిప్ స్టార్ట్ అయింది డే 1 అనమాట, ఫ్రమ్ గ్యాంగ్టాక్. సో మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మేము అనుకున్నాము బాబా మందిర్కి వెళ్దాము, దాని తర్వాత వేరే ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నాం. బట్ అదేంటంటే ఇప్పుడు మాకు బేస్డ్ ఆన్ టైమింగ్ అండ్ పర్మిట్స్, సో మాకైతే ఫస్ట్ నాతులాకి వెళ్తున్నాము. మీరు అనుకున్నది కాదు, అదొక ఇండియా చైనా బార్డర్ అనమాట. సో దాని పేరు నాతులా. సో దాని స్పెల్లింగ్ వచ్చేసి NATHULA. అది ఒక చైనా బార్డర్. అది బేసిక్ దానికి కొన్ని పర్మిట్స్ కావాలి. సో దాని పర్మిట్ మాకు ముందే వచ్చింది. సో అందుకని ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే చేంజ్ అయింది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నెక్స్ట్ ప్లేసెస్ విజిట్ చేస్తాం అనమాట. సో చూడండి, మేము వెళ్ళేదారు మొత్తం ఘాట్ రోడ్. సో హిల్ స్టేషన్ మొత్తం ఆ ట్రావెలింగ్ మొత్తం ఇది హిల్ పైనే అనమాట. సో అటు చూసినా హిల్సే ఉన్నాయి, ఇటు చూసినా హిల్సే ఉన్నాయి. అసలు భలే ఉంది ప్లేస్ అయితే. మేము అరౌండ్ 5600 feet హైట్ ఉన్నాం ఫ్రమ్ ది సీ లెవెల్. సో 100 rupees. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ ఏవో అమ్ముతున్నారు ఐటమ్స్. ఏందో क्या है भैया? टिकट का टी कौन सा टिकट? इसका ये फॉरेस्ट कंजर्वेशन फी भैया। पंगू लेक दी कंजर्वेशन। जल्दी करो।
మామూలు లేదుగా. ఫోన్ పే కానీ Cash on the cash network नहीं होते भैया इधर. अच्छा భలే ఉంది సార్ సంగతి కానీ. आप दे दो आपको कर देते क्या है कंजर्वेशन फी? ओके. సో ఇక్కడ ఆక్సిజన్ కూడా అమ్ముతున్నారు. మేబీ కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో పైకి వెళ్తున్నాం కొంచెం టాప్కి, అందుకనే ఆక్సిజన్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. సో లొకేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు. స్మోగో లేక్ టికెట్ ఉంటాయి ఇది. కుమార్ బాయ్ ఇదిగో ఇది చెప్పు. స్మోగో లేక్ 12,400 ఫీట్. సో ఇక్కడ స్మోగో లేక్ పాసెస్ తీసుకున్నాం మేము ఇక్కడ. సో ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్. సో ఇది మొత్తం ఏదో గ్యాంబ్లింగ్ లానే ఉంది. ఎక్కడ పోయినా పర్మిట్స్ టికెట్స్ అంటున్నారు అయ్యా బాబు. సో మొత్తానికి అయితే వ్యూ మాత్రం భలే ఉంది. ఎటు చూసినా కొండలే, వ్యాలీస్ మొత్తం. అసలు మాకంటే ఎక్కువ కుమార్ బాయ్ మంచి ఊపి ఉన్నాడు. బాయ్ సో బేసిక్ గా ఏంటంటే ఈ ప్లేస్ ని మన గ్యాంగ్టాక్ అండ్ డార్జిలింగ్ ప్లేస్ ని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అంటారు. సో ఎందుకంటే ఇక్కడ 3rd లార్జెస్ట్ హిల్ ఉందన్నమాట. సో బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. మేము చాలా పీక్ లో ఉన్నాము. అమేజింగ్. సో జయంత్ అయితే మొత్తానికి అది ఎక్కిండు. గాయస్ మేము ఆన్ ది వేలో ఫొటోస్ దిగడానికి ఆగినాం అనమాట. సో ఇక్కడ మాకు ఎగ్జాక్ట్ గా మాకు కనిపిస్తుంది కదా మౌంటైన్స్. సో అది వచ్చేసి కాంచన్జంగా. ఇది వచ్చేసి ఏషియాలో 3rd హైయెస్ట్ మౌంటైన్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. బేసిక్ ఏంటంటే అక్కడ తెలియట్లేదు మనకి, మొత్తం ఫాగ్ ఉండటం వల్ల అండ్ క్లౌడ్స్ ఉండటం వల్ల తెలియట్లేదు. సో అది వచ్చేసి కాంచన్జంగా. ఇది సో నేపాల్లో ఉంటుంది. బేసిక్గా మేము ఉన్నది ఏంటంటే నేపాల్, చైనా అండ్ భూటాన్కి మధ్యలో ఉన్నాం బార్డర్కి. సో చూడండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడైతే దగ్గరలో కనిపిస్తున్నాయి, బట్ అక్కడ మనకి చాలా ఫాగ్ ఉంది అండ్ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి అంత తెలియట్లేదు అది. సో గాయస్ ఇది చాంగో లేక్ అనమాట. సో మేము వెళ్ళే ఆన్ ది వేలో వచ్చింది. సో బేసిక్గా ఇది రిటర్న్లో ఫస్ట్ పైకి వెళ్ళేసి మన నాతులాకి వెళ్ళేసిన తర్వాత రిటర్న్లో ఆగుతాం ఇక్కడ. బట్ బ్యూటిఫుల్ ఉంది చూడండి, అట్లుంది. ద బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఇదే కావచ్చు. సెక్సీ మస్తుంది, చాలా రొమాంటిక్ ఉంది. కానీ పక్కన అమ్మాయి లేదు. సో ఇప్పుడు టైం 11 o'clock అవుతుంది. సో అయినా కూడా చూడండి ఎట్లుందో స్నో. అదే మార్నింగ్ వస్తే మొత్తం మంచు పడిపోద్ది అనమాట మన మీద. సో ఇట్ ఈస్ నైస్. కొండ కట్టవైపు వెళ్తున్నాం. ముద్దు పెట్టేసిన ఎందుకు అవును, ఇది మార్నింగ్ వస్తే ఆ టైం అయిపోయేది. సో మేము పర్మిట్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ చెకింగ్ పాయింట్ ఇది. సో ఇట్లా పర్మిట్స్ ఉంటాయి ఎక్కడైనా ఇట్లా గ్యాంగ్టాక్ ఇక్కడ డార్జిలింగ్లో. సో ఎందుకంటే ఇదంతా బార్డర్ సైడ్ ఉంటుంది కదా, సో అందుకనే అనమాట పర్మిట్స్. ఎవరైనా టెర్రరిస్ట్ వచ్చి మోత్తరేమనండి అందుకే సో పర్మిట్స్ ఉంటాయి. ఇది సంగతి. సో మేము ఆల్మోస్ట్ నాతులాకి దగ్గరికి వచ్చేసినాము. సో ఇట్స్ 3 more kilometers టు నాతులా. డోంట్ ఫీల్ ఇదైతే NATHULA. సో గాయస్ మేమైతే ఫైనల్లీ నాతులాకి అయితే వచ్చేసినాము. సో ఇది వచ్చేసి అరౌండ్ 14,400 feet హైట్లో ఉంది ఫ్రమ్ ద సీ లెవెల్. సో చాలా చల్లగా ఉంది. అండ్ పైకి వస్తూ ఉంటే ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా ఆస్తమా అలాంటివి ఉంటే
కింద ఏంటంటే మనకి ఆక్సిజన్ బాటిల్స్ అమ్ముతున్నారు, అవి తెచ్చుకోండి కన్ఫామ్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే అనమాట చైనా బార్డరు. సో అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ వచ్చేసి ఇండియాలో ఉంది, అక్కడ గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా అది వచ్చేసి చైనాలో ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా చైనా బార్డర్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఫొటోస్ ఇవి లోపల అలా తీసుకోవడానికి ఉండదు, జస్ట్ మనం వీడియోలో అంటే ముందు వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకోవటమే. లోపలికి వెళ్తే ఏంటంటే ఆర్మీ వాళ్ళు మొబైల్స్ తీసేసుకుంటారు. సో ఏదన్నా కూడా మీరు ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో మనమైతే కొంచెం అక్కడ వరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో. లోపలికి వెళ్ళి చూద్దాం. వాటర్ బాటిల్ సో గాయస్ ఇది చూడొచ్చు ఇక్కడ. సో బుద్ధుడి స్టాచ్యూ ఉంది అండ్ ఇక్కడ చూపిస్తారు చూడండి, కాంచన్జంగా థర్డ్ హైయెస్ట్ పీక్ 28,169 ఫీట్స్ అనమాట. సో నేపాల్ బేసిక్గా కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయి అండ్ బ్రీతింగ్లో కూడా కొంచెం తేడా ఉంది. సో ఇక్కడ మనకి వెల్కమ్ టు నాతులా అని ఉంది. సో లోపలికి వెళ్దాం. సో బేసిక్గా లోపలికి వెళ్తే ఆర్మీ వాళ్ళు మొబైల్స్ అవి తీసుకుంటారంట, చూద్దాం ఎంతవరకు అలౌ చేస్తారో. అప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే స్టార్టింగ్లో ఇది అంతేముంది, శ్రీశైలం వెళ్తుంటే ఉంటాయి కదా కొండలు అట్లనే ఉంది. ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే ఇది మొత్తం కొండల మీదనే ఉంది. సో ఇట్ వాజ్ మొత్తం కొండల మీదనే ఉంది. ఇట్ ఈస్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇలాంటిది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మేము అరౌండ్ 2 days నుంచి మొత్తం కొండల మీదనే తిరుగుతున్నాం. ఇవి ఇట్లా పొగ వస్తున్నది అనమాట నోట్ల నుంచి. అయినా కూడా చూడండి ఇక్కడ మొత్తం మంచిది. బేసిక్గా ఇంకా మార్నింగ్ వస్తే మాత్రం అసలు గట్టి కట్టిపోతాం, మన మీద పడుతున్నాం. ఇప్పుడు నాకు మొత్తం బ్రీతింగ్ ప్లస్ మొత్తం టీస్ ఒకలాగా అయిపోతున్నాయి, అంటే వామిటింగ్ సెన్సేషన్స్, ఈ బ్రీతింగ్ కూడా సరిగ్గా రావట్లేదు నాకు. సో దిస్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో అన్ని వీడియోస్లో ఎవరెవరో చేస్తుంటే చూస్తాం కానీ ఇది ఫస్ట్ టైం ఇది. సో ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో డార్జిలింగ్ జస్ట్ స్టే ట్యూన్, ఇంకా చూద్దాం చాలా. అంటే మేము ఇన్ని మాట్లాడలేకపోతున్నాం, పళ్ళు మొత్తం అలాగే అయిపోతున్నాయి. సో గాయస్ ఇక్కడ చూడవచ్చు ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేము. బట్ ఐ విల్ షో యూ ది బోర్డర్ ఆఫ్ చైనా. సో బేసిక్గా ఈ రెడ్ కలర్లో ఉంది కదా, సో ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో మన ఇండియాలోకి వస్తుంది. జస్ట్ ఈ రెడ్ కలర్ అటు సైడ్ ఉన్నది వచ్చేసి చైనా కిందకి వస్తుంది అనమాట. సో బేసిక్గా మాట్లాడడానికి కూడా రావట్లేదు నాకు అసలుకి. సో దిస్ ఈజ్ నాతులా, NATHLU. సో ఇట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో టైం 12 అవుతుంది కానీ మొత్తం చేతులు అన్నీ గడ్డగట్టిపోతున్నాయి. సో ఇట్స్ అరౌండ్ మనకి 1 degree 2 degrees, అంటే మార్నింగ్ వస్తే మైనస్లో ఉంటుంది. ఇప్పుడైతే మనకి సన్ వచ్చినాడు కాబట్టి అది టెంపరేచర్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో ఇది, సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. బట్ అది నా ఎక్స్పీరియన్స్ వచ్చిందో చెప్తా, ఎందుకంటే మొత్తం ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మనల్ని అసలు ఫొటోస్ కన్నా అవి తీసుకొనివ్వరు. సో ఇక్కడ వరకే అనమాట, జస్ట్ ఇక్కడ వరకు అయితే అలో చేస్తారు, బట్ పైకి అయితే మనం వెళ్ళలేము. సో బేసిక్గా ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ స్ట్రిక్ట్లీ మొబైల్స్ ప్రొహిబిటెడ్ పెట్టారు. బట్ ఈవెన్ దో మనం కొంత తీసినాం, అంటే చైనా చూపిద్దాం అన్నట్టు తీసినాము. బట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు మరీ పిలిచి మరీ దాన్ని డిలీట్ చేయించారు. సో ఈవెన్ ఫోటో డిలీట్ చేయించారు, ఆ రీసెంట్ డిలీట్స్లో కూడా మొత్తం డిలీట్ చేయించారు. సో బేసిక్గా ఏంటంటే అక్కడ 2 ఉన్నాయి. సో ఇండియా గేట్ ఉంది, చైనా గేట్ ఉంది, మధ్యలో కొంచెం స్పేస్ అనమాట, ఒక లైన్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం అక్కడికి వెళ్ళేసి జస్ట్ చూసేసి రావాలి. సో కొంచెం ముందుకెళ్ళి అది క్యాప్చర్ చేస్తున్నా కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా
పిలిచి మరీ మొత్తం డిలీట్ చేపిస్తున్నాడు. సో బేసిక్గా అక్కడ చూడండి, అది ఉంది కదా, ఆ రెడ్ సైడ్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ దాని వెనక మన గేట్ ఉంది, ఇండియా గేట్. దాని పక్కనే కొంచెం అరౌండ్ 50 మీటర్స్ గ్యాప్ తోటి చైనా గేట్ ఉందన్నమాట. ఓకే, సో ఇది గాయస్ మొత్తం వీడియో నార్త్ల లొకేషన్. సో లొకేషన్ సేమ్ ఇలాంటి హిల్సే ఇక్కడ ఉన్న లాంటివే అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. సో కొంచెం అరౌండ్ మనకి వాళ్ళకి ఒక 500 మీటర్స్ గ్యాప్ ఉంది అంతే. సో బట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇట్స్ బెటర్ టు బ్రింగ్ ఆక్సిజన్ బాటిల్స్. ఇదైతే మనం యంగ్స్టర్స్ అయినా కూడా బ్రీతింగ్ ఒక చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ మాట్లాడుతుంటే కూడా టీట్స్ కానీ ఇదంతా లాగుంది. ఓకే, సో ఖచ్చితంగా ఆక్సిజన్ బాటిల్స్ తీసుకోండి. గ్లౌజెస్ మ్యాండేటరీ, ఈ మ్యాండేటరీ. సో ఇంకా మంచి క్వాలిటీ తీసుకొని రండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.